మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనముగా ఉన్నదని పేతురుతో చెప్పెను. ప్రియమైనటువంటి మిత్రులారా, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు శిలువ మరణం పొందే ముందు ఆయన ఆ యొక్క ప్రార్థనా స్థలమునకు, ఆ ఒలీవల కొండకు వెళ్ళి, ఆ ప్రార్థనా స్థలానికి వెళ్ళి ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. తన శిష్యులను కూడా తీసుకుని వెళ్ళారు. ఆ శిష్యులతో చెప్పారు ఆయన, మీరు కూడా ఇక్కడ ఉండి ప్రార్థించండి, నేను కొంచెం దూరంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటానని. ఆయన ప్రార్థన చేసి వచ్చేలోపు ఆ శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళు అలసిపోయి సొమసిల్లిపోయి ఉన్నారు. ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉండాలి అని అంటే మీరు భారంతో ప్రార్థించాలి అని. అయితే ప్రియమైన మిత్రులారా, నేటి దినం మనం అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నాము కానీ ఆయన వలె మారాలని ప్రార్థన చేయడం లేదు. సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం కానీ దేవుని యొక్క స్వారూప్యాన్ని పొందుకోవాలని ప్రార్థన చేయడం లేదు. ఈరోజు జీవితం గడవడం కొరకు ప్రార్థనలో సాగుతున్నాం కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని మన పట్ల నెరవేర్చాలని మనము ప్రార్థనలో సాగలేకపోతూ ఉన్నాం. కనుక భక్తుడైన దావీదు అవసరము తీర్చు ప్రభు అని ప్రార్థించలేదు. నా బ్రతుకును మార్చుకుంటున్నాను, అంగీకరించు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన నిజానికి చెప్పాలంటే ప్రార్థించాల్సిన అవసరం లేదు. కానీ శరీరముతో ఉన్న మానవులుగా ఉన్న మనందరికీ మాదిరిగా ఉండుట కొరకు ఆయన శరీరధారిగా వచ్చాడు గనుక ఆయనను ప్రార్థించాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎందుకనంటే నేను మానవ మాత్రుణ్ణి, దేవుని చేత పంపబడినప్పటికీ శరీరధారిగా భూమి మీదకి వచ్చాను. ఏ కారణం చేతనైనా ఈ శరీరాన్ని బట్టి, తత్వాన్ని బట్టి నేను పడిపోతానేమో, తండ్రికి దూరమైపోతానేమో, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా భ్రష్టుడైపోతానేమోనని తన జీవితంలో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎందుకంటే ప్రార్థన దేవునికి మనల్ని దగ్గరగా చేస్తుంది. ప్రార్థన శక్తివంతులుగా ఉంచుతుంది. ప్రార్థన పడిపోకుండా చేస్తుంది. ప్రార్థన లోకానికి, పాపానికి, లోక సంబంధమైన వాటికి దూరంగా చేసి శక్తి కలిగినటువంటి పరిశుద్ధుడైన దేవదేవునికి దగ్గరగా చేస్తుంది. ఈరోజు అటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధం నీలో ఉందా? అటువంటి ప్రార్థన ఆయుధాన్ని నేటి దినం మనందరము కలిగి ఆ ఆయుధము ద్వారా విజేతలుగా నిలవాల్సిన మనం ఈరోజు ఓడిపోయిన వారిగా కనబడుతూ ఉన్నాం, కృంగిపోతూ కనబడుతున్నాం, చేతకాని వారిగా కనబడుతున్నాం. కారణం ఏంటో తెలిసిన, కేవలం అవసరాల కొరకు ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నాం. కానీ ప్రభువులాంటి శక్తి పొందాలనేటువంటి ప్రార్థనా శక్తి నేటి దినం కరువైపోయిందని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు నీవు నేను మనందరము చేయాల్సిన ప్రార్థనా విధానం ఏంది తెలిసిన, మనము ప్రభావితం చేయబడినట్లుగా, దేవుని యొక్క శక్తిని పొందుకున్నట్లుగా, ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ప్రార్థనా శక్తిని మనం కలిగి ఉంటామో మనకు కావలసిన భూలోక సంబంధమైన ప్రతి అవసరత, ప్రతి కార్యాన్ని నీవు అడగకుండానే, అడిగిన దానికంటే ఎక్కువే మన ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు చేయడానికైనా సమర్థుడై ఉన్నాడు. భక్తుడైనటువంటి దావీదు తన జీవితాన్ని సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. దైవ చిత్తాన్ని అనుసరించి నడిచే ప్రయత్నంలో ఉన్నాడు. దావీదు యొక్క స్థితిని, దావీదు యొక్క పరిస్థితిని ఒక ప్లాంటెడ్గా, ఒక ఆలోచన ప్రకారంగా, ఒక ప్రణాళికాబద్ధంగా దేవుడు ఒక చక్కని క్రమంలో తనను నడిపించడం ప్రారంభించడం చూస్తున్నాం మనం. నేటి దినం ప్రియ స్నేహితులారా, భక్తుని ఎడల ఒక దర్శనాన్ని, ఆలోచన కలిగిన దేవుడు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీ పట్ల ఒక ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవునికి ఒక దర్శనం ఆయనకుంది. నీ పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. ఈరోజు ప్రియమైన మిత్రులారా, చదువు లేదని అనుకోవచ్చు, నేను జ్ఞానిని కాదు అనుకోవచ్చు, నాకెవరూ లేరు అనుకోవచ్చు, అందరి చేత తృణీకరించబడ్డాను, దూరం చేయబడ్డాను అని ఈరోజు నువ్వు అనుకోవచ్చు. కానీ నా ప్రియమైనటువంటి స్నేహితులారా,
ప్రభు అయినటువంటి తండ్రి అయిన దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి తలంపును, ఒక దర్శనాన్ని, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అది నెరవేరు వరకు తండ్రి అయిన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఈరోజు ప్రియ స్నేహితులారా, మనము కూడా ఆయనను విడిచిపెట్టకుండా ఈరోజు ఆయనతో నడవడానికి నేను సిద్ధపడితే ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక చేత దేవుడు నన్ను నడిపించబోతూ ఉన్నాడు. తన కృపలో ముందుకు బలపరచబోతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, అవసరాల కొరకు ప్రార్థించావేమో ఇప్పటి వరకు, కార్యాలు జరగడం కొరకే ప్రార్థించావేమో, కేవలం నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ వచ్చావేమో. ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అవసరాల కొరకు, కార్యాలు జరగడం కొరకు ప్రార్థించడం కాదు, ప్రభువలే ప్రభావితం చేయబడాలని ప్రార్థించి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి దేవునితో గడుపుట కొరకు ప్రార్థించు. దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొనుట కొరకు ప్రార్థించు. నీ పట్ల దేవునికున్న ఆలోచన ఏంటో తెలుసుకునే విధంగా ప్రార్థించు. అప్పుడు ఆ భక్తికి, నువ్వు చేసే ప్రార్థనకు దేవుని సన్నిధానములో ప్రత్యేకమైన విలువ ఉంటుంది, ప్రత్యేకత ఉంటుంది, ఘనత ఉంటుంది. ప్రియ స్నేహితులారా, ఈరోజు అలాంటి వారు కావాలని ఈరోజు నన్ను మనల్ని పిలిచినటువంటి తండ్రిని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు.